ముందుగా నేను తెలంగాణ అసెంబ్లీలోకి వెళదాం ఈసారి నేషనల్ రౌండప్లో. తెలంగాణ అసెంబ్లీ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వము. నాకు తెలిసి ఇది ఎప్పుడైనా జరిగిందా మీరు చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేయడం అనేది కామన్. జనరల్గా ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఒక పనిని చెప్పుకోవడానికి వైట్ పేపర్ అంటారు. సో ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయడం కూడా కామన్. ప్రతిసారి ఏదైనా విషయంలో మీరు ఏమైనా తప్పు మాట్లాడుతున్నారో అన్నప్పుడు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వపు రిపోర్ట్ కార్డ్ని శ్వేతపత్రం రూపంలో రిలీజ్ చేయడం, వైట్ పేపర్ రూపంలో. గత ప్రభుత్వపు వైఫల్యాలు, ఇది ఒక కొత్త ఆనవాయితీ మొదలవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు ఇది. గత ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అని ఒక వైట్ పేపర్ రిపోర్ట్ కార్డ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ని అన్యాయాలు చేశారండి, అవి చేశారు, ఇవి చేశారని చెప్పి ప్రతిపక్షాలు చేసిన మాటలన్నింటికీ ఒక ఆథెంటిక్గా ఒక డాక్యుమెంట్ని ప్రజల ముందు పెట్టడం. కరెక్ట్. ఇది ఫస్ట్ టైమా ఇది జరిగింది దీనికన్నా ముందు? కానీ ఈ 10 సంవత్సరాల ఒక గ్యాప్ ఎప్పుడు జరగలేదు. వైట్ పేపర్ మన ఇప్పుడు ఈవెన్ బడ్జెట్ ముందు స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంటుంది ఒక రోజు ముందు. అంటే ఇండియన్ ఎకానమీ ఏ షేప్లో ఉంది, మనకు ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత డబ్బులు రాబోతుంది, హౌ విల్ ద ఎకానమీ పర్ఫార్మ్, చాలా డీటెయిల్ రిపోర్ట్. చాలా మంది చదవరు, అసలు ఎంపీలు చాలా తక్కువ మంది చదువుతారు. కానీ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అంటే నెక్స్ట్ ఒక సంవత్సరానికి ఎకానమీ ఎక్కడికి వెళ్తుంది అనేది చాలా మంచి డీటెయిల్గా చెప్తారు వాళ్ళు. దట్ రిపోర్ట్ ఇప్పుడు మన బడ్జెట్ ఇప్పుడు కానీ ఈసారి ఓటాన్ అకౌంట్ రాబోతుంది ఫిబ్రవరిలో. ఫుల్ బడ్జెట్ ఉండదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఫుల్ బడ్జెట్ అవుతుంది. 2014 జరిగినట్ల 2019 జరిగినట్లనే సేమ్ 2024 కూడా అది జరుగుతుంది యూనియన్ లెవెల్లో. కానీ తెలంగాణలో ఈ జరిగిన దీన్ని జస్టిఫై చేయాలంటే ఒకటే రీజన్ ఉంటుంది దీనికి. ఎందుకు చేశారు అని చాలామంది అడుగుతారు, మీరు కూడా అడిగారు ఇప్పుడు. ఎందుకు చేశారంటే రేవంత్ రెడ్డి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఇప్పుడు. అంటే ఒక ఎక్స్క్యూజ్ చేయడానికి, అంటే మాతో ఇది కాకపోతే మమ్మల్ని తిట్టకండి, ఇది చేసింది కేసీఆర్ చేసిన పనే, నేను ఏం చేయలేను దీని గురించి అని. అంటే ఏంటి గ్యారంటీలు, అప్పులు అన్ని తీసుకున్నారు. ఇప్పుడు నేను అప్పులు తీసుకోవడానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోయింది. మంచి పదం యూజ్ చేశారు, ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే మన ప్రేక్షకులు కూడా అర్థం కావాలి చెప్పి, మన ఒక రిజర్వ్ బ్యాంక్ సెట్ చేసిన ఒక లిమిట్ ఉంటుంది. అంటే స్టేట్ జిఎస్డిపికి 3%, 3.5% దానికి ఒక లిమిట్ ఉంటుంది 3.5 దాకా. ఇంతనే మీరు బారో చేయొచ్చు. ఎందుకు పెడుతున్నారంటే అది ఎఫ్ఆర్బిఎం లిమిట్ తీసుకొచ్చింది కూడా ఐ థింక్ వాజ్పేయి గారి టైంలో వచ్చింది అనుకుంటా ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని కాన్సెప్ట్ కూడా. లేకుంటే విపరీతంగా బారో చేస్తుండే వీళ్ళు, ఒక శ్రీలంక లాగానో లేకుంటే ఇంకో వెనుజువేలా లాగా తయారవుతుండే వీళ్ళు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా మీరు నిన్న రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో కూడా యూనియన్ గవర్నమెంట్ గురించి చాలా మంచి మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇండైరెక్ట్లీ ఆయన స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే మీకు 100 రూపాయలు మీరు బడ్జెట్ చేశారు, మాకు రాబోతుంది 100 రూపాయలు అని చెప్పి, మీకు 66 రూపాయలు వస్తేనే మీరు ఏం చేస్తారు, 66 ఖర్చు పెడతారు. మీరు ఇంకా 100 ఖర్చు పెట్టారంటే అప్పు తీసుకోవాలి మళ్ళీ. సో అప్పు కూడా తీసుకున్నప్పుడు కూడా మీరు 76 దాకా వెళ్తారు అంతే, దానికన్నా ముందు వెళ్ళరు. సో ఇక్కడ వచ్చిన దాని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు స్టేట్ ఫస్ట్ మన బడ్జెటే తీసుకుంటే, ఈ బడ్జెట్ మొదలైనప్పటి నుంచి మీరు చూస్తున్నారు కంప్లీట్ బడ్జెట్లో ఒక డెఫిసిట్ 2014 నుంచే స్టార్ట్ అయ్యింది. అంటే దానికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు రిజర్వ్ బ్యాంక్ ముందు వెళ్ళి మేము ఈ ముందైతే మాకు 100 రోజులు మాకు క్రెడిట్ వస్తుండే, రిజర్వ్ బ్యాంక్ అడగక్కర్లేదు, ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అడుక్కొని తింటున్నాం మేము అని ఆ పరిస్థితికి వచ్చేసింది చెప్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలియదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ 1 వీక్లో 500 కోట్లు వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఎందుకంటే వేజ్ అండ్ మీన్స్ ఎక్స్పెండిచర్ అంటే మీకు జీతం పోయినాయండి, జీతం చాలా దూరం, మీకు డైలీ పెట్రోల్ పోపించుకోవడం డీజిల్ పోపించుకోవడం డబ్బులు లేవు. ఇప్పుడు ఆర్టీసీ దగ్గర అయితే అసలు లేదు ఇప్పుడు, ఎందుకంటే రెవెన్యూ చాలా పడిపోయింది వాళ్ళది. వీళ్ళు ఇచ్చారంటున్నారు, అది తెలియదు ఏమి ఇచ్చారని. సో మనం చూస్తే 2014 నుంచే మొదలైంది కంప్లీట్ డౌన్ఫాల్ చెప్పొచ్చు మన స్టేట్ ఫైనాన్సెస్ది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది 1,00,000 కోట్లు 2014-15లో 1,00,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. అంటే మీరు ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు మీకు 1,00,000 రూపాయలు జీతం ఉంటే, మీకు 1,00,000 రూపాయలు రాలేదు, మీకు 50,000 జీతం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? అట్లా రాదు, జీతం అంటే జీతం వస్తుంది కరెక్ట్గా, కానీ రాలేదు. ఇట్లా 50,000 వస్తే ఏం చేస్తారు? మీరు ఇల్లు ఎట్లా నడిపిస్తారు? మీ బడ్జెట్ అయితే 1,00,000 రూపాయలకి వేసుకున్నారు. అంటే ఈఎంఐలు, కార్ ఈఎంఐలు, రెఫ్రిజిరేటర్ ఈఎంఐలు, అది కాకుండా పిల్లల ఫీజు, ఇంటి ఖర్చు, మళ్ళీ ఇంకేమైనా చాలా ఉంటుంది. దాని తర్వాత కొంచెం సేవింగ్స్ 10,000 రూపాయలు సేవింగ్స్లో పెట్టుకుందాం, బ్యాంక్లో పెట్టుకుని ఎఫ్డీ చేద్దామని అనుకుంటారు. కానీ ఇది రాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చూస్తున్నాం, ఆర్టీసీ ఎంప్లాయీ, వాళ్ళకి జీతమే రావట్లేదు, చాలా లేట్ వస్తుంది వాళ్ళ ఈఎంఐలు చెక్ అన్ని బౌన్స్ అయిపోతుంది, వాళ్ళు సిబిల్లో వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ సిబిల్ ఎప్పుడో వచ్చేస్తుంది, 2014లో వచ్చేస్తుంది సిబిల్లో. టెక్నికల్ గవర్నమెంట్ ఉరేసుకోలేరు కదా, సూసైడ్ చేసుకోలేరు గవర్నమెంట్. అక్కడి నుంచి మొదలైనప్పుడు నెక్స్ట్ ఇయర్ సరే మన లాస్ట్ ఇయర్ మనకు 1,00,000 కోట్లు పెట్టి 50,000 వచ్చిందంటే ఒక రియలిస్టిక్ గవర్నమెంట్ ఏం చేస్తారు? బడ్జెట్ కిందకి తీసుకొస్తారు. ఇంకా వీళ్ళు ఇంకా పెంచారు, 1,15,000 కోట్లు చేశారు.
అంటే మళ్ళీ వచ్చిందంతా 76,000 కోట్లు, అంటే 50% వచ్చింది మీకు. అంటే 50 కాదు, ఒక 60-70% అని చెప్పొచ్చు. అక్కడి నుంచి నెక్స్ట్ బడ్జెట్ వచ్చి మళ్ళీ పెంచారు, 1,30,000 చేశారు, దానికి వచ్చింది 82. అట్లా మనం చూసుకుంటూ వస్తే రావాల్సింది 2020-2023 ఇంకా బడ్జెట్ ఫైనలైజ్ కాలేదు, అంటే అది ఇంకా ఆడిట్ నడుస్తుందని. 14,80,000 కోట్లు వీళ్ళ మొత్తం ఆదాయాలు ఉండాలి 9 సంవత్సరాలకి బడ్జెట్, కానీ వచ్చిందంతా 12 లక్షల కోట్లు అంతే, 12,24,000, అంటే 2 lakh crores డెఫిసిట్ ఉంది అక్కడే మీకు, స్ట్రైట్ అవే అక్కడే వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు దాన్ని, మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు దాన్ని? ఇది ఎక్కడ వచ్చింది? 6 లక్షల కోట్లు అది చెప్తున్నారు అప్పు తీసుకున్నారని చెప్పేసి, కరెక్ట్. 6 లక్షల కోట్లు అప్పు ఒక్కటే, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ సాయిగారు ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు మనం టోటల్ తెలంగాణ డెట్ కూడా చూస్తే మనం ఇప్పుడు 6,71,000 కోట్లు డెట్ ఉంది, అంటే అప్పు తీసుకున్నారు. అది ఎంత ఉండే ముందు 2014-15లో 72 లక్షలు ఉండే, 72 లక్షల కోట్లు అని చెప్పొచ్చు మనం, 72,658, అది ఇప్పుడు 6,71,000కి వచ్చిందండి. కానీ మనం ఒక అసెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈయనేమంటున్నారు రేవంత్, మన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు, మేము అసెట్ క్రియేట్ చేసామంటున్నారు. మీరు ఏ అసెట్ క్రియేట్ చేశారు? మీరు భవనాలు కట్టారు, వాళ్ళ కోసం అంతా భవనాలు కట్టారు సిటీలో, దాని నుంచి మీకు ఏమైనా ఆదాయం వస్తుంది? లేదు కదా, ఆ భవనాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయింది. మీరు కాళేశ్వరం కట్టారు, అది ఇంకా పెద్ద స్కామ్, అది మనం సపరేట్గా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే. అది కాకుండా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంది, ఔటర్ రింగ్ రోడ్ కట్టారు. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ గవర్నమెంట్కి నెక్స్ట్ 10 సంవత్సరాలకి ఇవ్వాలన్న డబ్బులు ఒకటేసారి ఇచ్చేసింది ఈ గవర్నమెంట్కి. కేసీఆర్ వెళ్ళే ముందు ఇచ్చేసింది, ఎందుకంటే ఆయనకి ఎవరికో అందరు కట్టాలి ఉండే డబ్బులు, వస్తుందో లేదని డౌట్ వచ్చి ముందే 8,000 కోట్లు తీసుకున్నారు. నెక్స్ట్ 10 yearsకున్న ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ రావాలి డబ్బులు, 10 years ఇప్పుడే తీసుకున్నారు, 10 సంవత్సరాలది. ఆయన ఎట్లా ఇచ్చాడో భగవాన్ జాని, అది ఎట్లా తెలియదు, అది కూడా పెద్ద మిస్టరీ. ఇప్పుడు ఎవడు బిడ్డరు 10 సంవత్సరాలది మొత్తం ముందే మీకు పేమెంట్ ఇవ్వడు, అంటే వాళ్ళు అంత బ్లాక్ మనీ ఏదైనా ఉంటే వాడు ఇస్తాడు, కానీ వైట్ మనీ ఉండదు. అది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కేసు, అది ఎందుకంటే టెండర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిస్ప్యూటెడ్. ఇలా శ్వేతపత్రం ఇంకోటి చూసా అంటే, ఆఫ్కోర్స్ మేము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కట్టామంటారు కాంగ్రెస్ వాళ్ళు, అది దానికన్నా పెద్ద జోక్, ఎందుకంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే GMR వాళ్ళు. మీరేం చేశారంటే ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి, దాంట్లో కొంచెం ల్యాండ్ మీద మిగిలిపోయింది, మిగతా ల్యాండ్ వాళ్ళు కట్టారు డబ్బులు ల్యాండ్ కోసం, 5,000 ఏకర్లు అనుకుంటాను. సో మీరు ఏం చేశారు? మీరు అసెట్ క్రియేట్ చేసినప్పుడు మీరు హాస్పిటల్ కట్టారు, సరే మంచిది, దాని నుంచి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అందరికీ హాస్పిటలైజేషన్ తగ్గిపోతుంది, చాలామందికి చనిపోకుండా వాళ్ళు బతుకుతారు, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వెళ్ళిపోతుంది. స్కూల్ కూడా అంతే, దాన్ని ఎసెన్షియల్స్ ఉంటుంది. కానీ మీరు కాళేశ్వరం కట్టారు, ఇప్పుడు కాళేశ్వరానికి వీళ్ళు చేశారంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర అప్పులు తీసుకోవడానికి ఛాన్స్ లేదు, FRBM లిమిట్ దగ్గర వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఒక సపరేట్ SPV అంటారు, స్పెషల్ పర్పస్ వెహికల్, SPV అంటారు, అంటే ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశారన్న కాళేశ్వరం పేరు మీద. ఆ కాళేశ్వరం దాని మీద వీళ్ళు లోన్ తీసుకున్నారు. అది అట్లాంటి 15 SPVలు క్రియేట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ ఒక్కవైపు. దాని నుంచి 1,18,557 కోట్లు అప్పు తీసుకున్నారు. దీన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. అంటే బడ్జెట్లో మీరు వేయరు, కానీ బడ్జెట్ బయట చూపిస్తారు, స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఫ్లోట్ చేసి ఒక లిమిటెడ్ కంపెనీగా పెట్టుకొని మీరు దాని నుంచి డబ్బులు తీసుకుంటారు. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి సాయి గారు. ఒకటి, ఈ శ్వేతపత్రంలో మనకు తెలిసిపోతుంది చాలా క్లియర్గా, ఈ 1,85,000 తీసుకున్న 17 SPVలు కార్పొరేషన్లు అండ్ ఇన్స్టిట్యూషన్, ఏమైనా దాంట్లో TSRTC ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ కూడా ఉంది దాంట్లో. వీళ్ళు తీసుకున్న డబ్బులకి వీళ్ళకి చెల్లించడానికి, రిటర్న్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏం ఫెసిలిటీ లేదు. సో ఎవరు చెల్లిస్తారు? గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చారు, మేము కడతామని చెప్పి బ్యాంకు దగ్గర చెప్పారు, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని మేము గ్యారంటీ నిలబడతా అన్నారు. గవర్నమెంట్ కట్టాల్సింది. సో మన దగ్గర ఆల్రెడీ 6,70,000 కోట్ల అప్పు ఉన్నప్పుడు దీనికి మళ్ళీ ఇది యాడ్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా సెకండ్ టైప్లో 15 SPVలు మళ్ళీ ఉన్నాయి, ఫ్లోట్ చేశారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేశారంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లోనే మన కేటగిరీలో చూస్తే 1,27,000 ఇంకా కట్టాలి, గవర్నమెంట్ కట్టాల్సిందే టెక్నికలీ. సెకండ్ దాంట్లో ఏం చేశారంటే, ఈ 15 SPVలు కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్ 1,18,000 లోన్ తీసుకున్నారు కోట్లు. ఆ లోన్ కట్టడానికి వాళ్ళ దగ్గర ప్రొవిజన్ ఉంది. అంటే ఇప్పుడు మన రెవెన్యూ వస్తున్న ట్రాన్స్కో లాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర లోన్ తీసుకుంటారు, వాళ్ళకి బిల్లు మనం చెల్లిస్తున్న బిల్లు వాళ్ళకి వస్తుంది, వాళ్ళు దాన్ని కట్టేసుకుంటారు. సో దానికి ప్రాబ్లం లేదు. కానీ ఇదన్నీ కాకుండా ఇంకో కార్పొరేషన్ ఉంది, అది ఇంకో లోన్ తీసుకొని 59,000 లోన్ తీసుకున్నారు, దీనికి ఎవరు గ్యారంటీ లేరు. అంటే కార్పొరేషన్ కట్టలేరు, గవర్నమెంట్ కట్టలేరు, డిఫాల్ట్ అయిపోతారు, దివాలా అయ్యి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని, దీని తర్వాత ఇంకోటి. ఇది కాకుండా
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి పెట్టేసి KLIS. దాంట్లో ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు 97,449 crores వీళ్ళు లోన్ తీసుకున్నారు. బా అది ఎంత ఇంట్రెస్ట్? ఆల్మోస్ట్ 10%, 9.69%. బా అది కాళేశ్వరం లోన్ తీసుకున్నప్పుడు వీరు ఒక చిన్న గేమ్ ఆడారు. బ్యాంకులతోనే ఎవరి దగ్గర లోన్ తీసుకున్నారు. వీళ్ళేం చెప్పారంటే, వాళ్ళు అడిగారు, మీరు ఇంత 1,00,000 కోట్లు ఆల్మోస్ట్ తీసుకుంటున్నారు అప్పు, మీరు దీనితో మీకు ఎట్లా కడతారు మీరు రిటర్న్ అడిగితే, మేము ఎవరికి నీళ్ళు ఇస్తున్నామో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా అన్నారు. అంటే రైతులకి మేము ఇస్తున్నాం, మిగతా ఎవరికైనా ఇస్తే డ్రింకింగ్ వాటర్ ఇంకేమైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేసుకుంటామని చెప్పి రాసి ఇచ్చిన దానికి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడారు క్లియర్గా. ఈ శ్వేతపత్రంలో కూడా ఉంది అది. అంటే వీళ్ళు ఎట్లా ఇచ్చారు అట్లాంటి గ్యారంటీ? మీరు ఎందుకు తీసుకోలేదు మళ్ళీ రైతుల దగ్గర? మీకు తెలుసు రైతుల దగ్గర మీరు తీసుకోలేరు, మీరు ఫ్రీగా ఇస్తున్నారు, నీళ్ళు ఎప్పుడు ఛార్జ్ చేయలేరు. మీరు ఎందుకు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తున్నప్పుడు నీళ్ళు కూడా ఫ్రీ కదా, అది ఫ్రీ ఇచ్చారు. కానీ మీరు ఏం గ్యారంటీ ఇచ్చారు బ్యాంకులకి? మేము వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీకు కడతాం. అంటే ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయలు వీల్ బికమ్ ఆల్మోస్ట్ ఎ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. రేపు బ్యాంకులు వచ్చి కాళేశ్వరం టేక్ ఓవర్ చేసుకుంటే వీ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. డబ్బు కట్టలేరు. కానీ దాంట్లో ఏం చేశారంటే, వీళ్ళు అడిగింది 1,00,000 కోట్లు, ఆల్మోస్ట్ 97,000 కోట్లు అని చెప్తే దాంట్లో 80,000 కోట్లు ఆల్రెడీ తీసుకున్నారు, డిస్పోజ్ అయిపోయింది. ఇంకా తీసుకోలేదు మిగతా, ఎందుకంటే వీళ్ళకి అప్పుడే భయం వచ్చేసి మేము కడతామో లేదా అని చెప్పి భయం వచ్చిందనమాట. ఇది కాకుండా మిషన్ భగీరథ, అది ఇంకో పెద్ద స్కామ్. అది దాంట్లో ఏం చేశారంటే 20,000 కోట్లు గవర్నమెంటే అప్పు తీసుకున్నారు, కానీ సరిపోదని తెలిసిపోయింది. అప్పుడు ఏం చేశారు, TS వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి వాళ్ళతో నాకు 14,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓకే, అది తక్కువ అయితే మీరు నవ్వుతారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి తీసుకున్నారు? TS హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా లోన్ తీసుకున్నారు 6,000 కోట్లు. ఏది? మిషన్ భగీరథ కోసం. అదేంటి? అదే అడగాలి కదా, అదేంటి అని ఎవరు చెప్పలేరు. అన్యాయం అసలు ఇది. నెక్స్ట్ TS రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీరు హౌసింగ్ పోనీయండి, హౌసింగ్ వాళ్ళకి మేము నీళ్ళు ఇస్తాం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటాం అంటే అది ఇంకో మాట. TS రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర ఇంకొక 2,000-3,000 కోట్లు అప్పు తీసుకున్నారు, వాళ్ళతో అప్పు తీపిచ్చి ఇదంతా మిషన్ భగీరథాలు పెట్టారు. సరే, ఈ లోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు కదా, మనం కూడా వచ్చి ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు వాడు అడుగుతాడు, మీ ఇల్లు ఏంటి, మీ ఫ్లాట్ ఏంటి, మీ అపార్ట్మెంట్ ఏంటి, మీ గేటెడ్ కమ్యూనిటీ ఏంటి, మాకు ఆ కాగితాలన్నీ ఏం చెప్తే మొత్తం చెక్ చేస్తాడు. చెక్ చేసి వాళ్ళు దాన్ని గ్యారంటీగా పెట్టుకుంటారు. మీరు రేపు కట్టకపోతే అది ఆప్షన్ చేసి పడేస్తారు సర్ఫేస్ యాక్ట్లో. ఈ తీసుకున్న లోన్లన్నీ వీళ్ళు ఏం చేశారంటే బ్యాంకులకి మళ్ళీ కాళేశ్వరంలో చేసినట్లని ఇక్కడ కూడా ఇదే చెప్పారు, మేము ఎవరికి నీళ్ళు ఇస్తామో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాము, అట్లా మీ లోన్ చెల్లిస్తాము అని చెప్పి రాసి ఇచ్చిన లోన్ తీసుకున్నారు వీళ్ళు. ఆలోచించండి, రాసి ఇచ్చారు అంటే మేము ఒక హైదరాబాద్ మెట్రోకి సప్లై చేస్తే వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తాము, లేకుంటే పల్లెటూరులో వెళ్ళి అక్కడ విలేజ్లో ఇస్తే పంచాయతీకి ఛార్జ్ చేస్తాము, అది కాకుండా ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఇస్తే వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తామని చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర ఛార్జ్ చేసుకోండి తెలియదు, కానీ మీరు పల్లెటూరులో ఇచ్చిన నీళ్ళు ఎట్లా ఛార్జ్ చేస్తారండి? పంచాయతీలకి అందరికీ నీళ్ళు ఇచ్చా ఉంటారు. మీరు హైదరాబాద్ మెట్రో దగ్గర డబ్బులు తీసుకున్నారా? తీసుకోలేదు. ఇదంతా ఈ డబ్బులు తీసుకోక్కర్లేదు సాయి గారు. ఈ తీసుకున్న ఆల్మోస్ట్ 20,000, 14 అంటే 35 నుంచి ఒక 45,000 కోట్లు ఆల్మోస్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ అని ఒక మిషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఈ లోన్ వీళ్ళకి ఆల్మోస్ట్ గ్రాంట్, అంటే ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఇంట్రెస్ట్, గ్రాంట్ లాగా వస్తుండే వీళ్ళకి ఫ్రీగా, కానీ తీసుకోలేదు. ఎందుకు అడగండి మళ్ళీ? ఎందుకంటే దాంట్లో ఆడిట్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తున్నారో ఆ కాంట్రాక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ కూడా చెక్ చేస్తారు. మీరు డబ్బులు ఎట్లా వాడుకుంటున్నారో అది చెక్ చేస్తారు. ఇదంతా చెక్ చేసినప్పుడు జల్ జీవన్ మిషన్లో ఇప్పుడు ఇవాళ దాకా మిగతా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ చాలా 15,000, 20,000, 30,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి గ్రాంట్గా తీసుకున్నారు. కట్టక్కర్లేదు, రిటర్న్ తీసుకున్నారు వాళ్ళు. కొంచెం లోన్ కాంపోనెంట్ ఉంటుంది, చాలా మటుకు గ్రాంట్గా ఉంటుంది. కానీ మీరు వెళ్ళి జల్ జీవన్ మిషన్ వెబ్సైట్లో చెక్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ జీరో, తీసుకోలేదు. డబ్బులు అలాట్ చేసిన తర్వాత కూడా తీసుకోలేదు. మాకు వద్దు అన్నారు. ఎందుకంటే మళ్ళీ మోదీ గారి ఫోటో వస్తుందో అది కూడా భయం. పేరు మిషన్ భగీరథ అని బట్టి కేసీఆర్ గారు పిక్చర్ పెడితే అదే అలో చేయరు. ఆడిట్ CAG వచ్చి ఆడిట్ చేస్తారు, అది ఒక భయం. ఇదంతా వద్దని చెప్పారు. ఆలోచించాడు 30,000, 35,000, 40 కోట్లు మీరు అప్పు తీసుకోకుండా మీరు ఈజీగా నడిపిస్తుండే, కానీ చేయలేదు. ఎందుకంటే వీళ్ళ ఫేవరెట్స్కి కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు పైప్ లైన్లు వేశారు. ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు ఎవరికి తెలియదు. ఇదంతా ఈ జరిగిన గొడవ. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే మొత్తం ఒక 2 గంటల సేపు కావాల్సి వస్తుంది. కానీ మన
మనకు ఉన్న టైం ఒక గంట సేపు కదా, దానికోసం మనం చూస్తే అంటే ఆల్మోస్ట్ 17 నిమిషాలు ఇక్కడే అయిపోయింది మంది. Correct. ఇది ఒక పెద్ద మిస్టరీ సాయి గారు, చాలా పెద్ద. ఇది ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది అంటే ఏంటి? జస్ట్ కిక్ బ్యాక్స్ లేకపోతే వీటి కోసమా, లేకపోతే రెండు ఆప్షన్స్, రెండు చెప్పొచ్చు. ఒకటి ఓట్ల కోసం, మేము మీకు నీళ్ళు ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని అదొకటి 88,000 కోట్లు, అది సపరేట్, అది కట్టాల్సిన డబ్బులు, అది ఆల్రెడీ ఉంది అక్కడ ట్రాన్స్కోకి, వాళ్ళ తల మీద ఉంది. అది మొన్న రేవంత్ రెడ్డి గారు మెన్షన్ చేశారు, ఈ శ్వేతపత్రంలో అది లేదు కానీ మెన్షన్ చేశారు. అది కాకుండా మనం చూస్తున్న ఈ అప్పులంతా ఎందుకు తీసుకున్నారంటే, మేము ఫ్రీ కరెంటు, ఫ్రీ నీళ్ళు. వీళ్ళేమనుకుంటారు, మేము ఎలక్షన్ నెక్స్ట్ 20 సంవత్సరాలు ఈ స్టేట్ పరిపాలిస్తాం, అప్పుడే ఈ టైం లోపల ఎట్లానే డబ్బులన్నీ అక్కడిక్కడ తీసి కట్టేస్తామని చెప్పేసి. మనం చూస్తున్న ఏ బడ్జెట్లో కూడా వీళ్ళు మ్యాచ్ చేయలేదు. అదే టైంలో ఇదే శ్వేతపత్రంలో, ఇప్పుడు నా దగ్గర అదే శ్వేతపత్రం ప్రింట్అవుట్ ఉంది కదా, దీంట్లో క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినట్టు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పర్ఫామ్ చేశారని చెప్పేసి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014-15 మోదీ గారు వచ్చినప్పుడు 17,94,000 కోట్లు వాళ్ళ దగ్గర వాళ్ళ బడ్జెట్ ఉండే. బడ్జెట్ ఎస్టిమేట్ ఖర్చు ఎంత చేశారు? 16,63,000 కోట్లు ఖర్చు చేశారు, ఆల్మోస్ట్ ఒక 92. కానీ అక్కడి నుంచి మోదీ గవర్నమెంట్ ప్రతి ఇయర్ ఎక్సెప్ట్ ఫర్ 1 year కోవిడ్ టైంలో 2019-20 కాకుండా మిగతా అన్ని దాంట్లో వాళ్ళు చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేశారు. అంటే మీకు ఆదాయం వచ్చింది, మీకు వచ్చిన ఆదాయం నుంచి మీరు కట్టారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.